ఓకే. రిటైర్మెంట్‌లో ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. సో, రిటైర్మెంట్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్ అంటే దాని అర్థం ఏంటంటే, నార్మల్‌గా ఇంతవరకు మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్‌లో రిటైర్ అయ్యాడని, లేదా ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అంటే అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్‌లో రిటైర్ అయ్యాడని అనేటువంటి ప్రాబ్లమ్స్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్ అంటే అకౌంటింగ్ ఇయర్ మధ్యలో గన రిటైర్ అయితే, అంటే టు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు 1st ఏప్రిల్ 2019 నుండి 31st మార్చ్ 2020 అనేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందాం. ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చేసి 30th జూను రిటైర్ అయ్యారు అనుకోండి. సో అంటే పీరియడ్ మధ్యలో అంటే ఇయర్ మధ్యలో ఎప్పుడైనా అకౌంటింగ్ ఇయర్ బిఫోర్ మధ్యలో బిట్వీన్లో రిటైర్ అయితే దాన్ని రిటైర్మెంట్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్ అంటాం. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే, ఇఫ్ ఏ పార్ట్నర్ రిటైర్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్మ్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్, firm has to transfer profit or loss share of the retiring partner up to the date of retirement from the beginning of the current year, along with the reserves, share of goodwill, revaluation, profit, etc. అంటే మధ్యలో రిటైర్ అయినప్పటికీ కూడా అప్పుడు ఫర్మ్ ఏం చేయాలంటే అతనికి వచ్చేటువంటి ప్రాఫిట్ షేర్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాఫిట్ షేర్ని ఆ రిటైర్మెంట్ అయినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో, అంటే తాను ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుండి మధ్యలో ఎప్పుడైతే రిటైర్ అవుతున్నాడో ఆ డేట్ వరకు కూడా అతనికి రావాల్సినటువంటి ప్రాఫిట్స్ అతనికి ఇవ్వాల్సి వస్తుంది ఫర్ము. దీంతోపాటు అలాంగ్ విత్ రిజర్వ్స్, షేర్ ఆఫ్ గుడ్ విల్, రీవాల్యుయేషన్. వన్స్ అగైన్, సో బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుండి తను రిటైర్ అయ్యేటువంటి డేట్ వరకు ఏదైతే ప్రాఫిట్ ఏదైతే జనరేట్ అవుతుందో దానికి సంబంధించిన ప్రాఫిట్ని అతనికి పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ కాకుండా ఇన్ కేస్ ఇప్పుడు లాస్ట్ బ్యాలెన్స్ షీట్ నుండి రిటైర్ అయ్యేటువంటి డేట్ వరకు, రిటైరింగ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రిటైరింగ్ డేట్ వరకు ఈ బిట్వీన్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని అతనికి పే చేయాలి. ఏంటి సార్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్కి దీనికి తేడా ఏంటి? ఏం లేదు, కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది స్టార్ట్ అవుతుంది అనుకుందాం, 2019లో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు అతను ఇలా సెప్టెంబర్ 30th రిటైర్ అవుతున్నాడు అనుకోండి, 30th సెప్టెంబర్ రిటైర్ అవుతున్నాడు అనుకోండి. బ్యాలెన్స్ షీట్స్ అనేటువంటి కొన్ని సందర్భాల్లో 3 monthsకి ఒకసారి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 30th జూన్ వరకు ఒక బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారు అనుకున్నాం. అంటే 30th జూన్లో ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ 30th జూన్లోకి ఆల్రెడీ ఈ 3 months పీరియడ్కి సంబంధించినటువంటి అమౌంట్, 3 months పీరియడ్కి సంబంధించిన ప్రాఫిట్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. ఎవరికి? పార్ట్నర్కి, రిటైరింగ్ పార్ట్నర్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఈ 3 months ఏదైతే ఉంటుందో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 months పీరియడ్కి సంబంధించి మాత్రమే రిటైరింగ్ పార్ట్నర్కి షేర్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. అందుకే ఏం చెప్పాను, 2 విధాలుగా చెప్పాను. బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ నుండి రిటైరింగ్ డేట్ వరకు తీసుకోవడం, లేదా లాస్ట్ బ్యాలెన్స్ షీట్ నుండి రిటైర్ అయ్యేటువంటి డేట్ వరకు తీసుకోవడం. సో ఏదైతే అది ఎలా మనకు ప్రాబ్లం అయితే దాన్ని బేస్ చేసుకొని చేయడమే, రైట్? సో చూడండి, సో ఇప్పుడు రిటైరింగ్ పార్ట్నర్ యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాస్ట్ బ్యాలెన్స్ షీట్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఈజ్ క్రెడిటెడ్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అంటే రిటైర్ అవుతున్నటువంటి పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేసుకోవాలి. బికాస్ బిజినెస్ ఫర్మ్ వచ్చి వాళ్ళకి పేమెంట్ చేయాలి కాబట్టి, పేమెంట్ చేయాలి అంటే అక్కడ ప్రాఫిట్స్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తన యొక్క క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే అతని అకౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ చూడండి, ఇఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ డస్ నాట్ చేంజ్, అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక చేంజ్ అవ్వకపోతే, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎంట్రీ ఇలా పాస్ చేయండి. ఆ ప్రాఫిట్ ఏదైతే రిటైరింగ్ పార్ట్నర్కి షేర్ చేస్తున్నారో ఆ పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ని ఎలా తీసుకోవాలి, ఎంట్రీ ఎలా పాస్ చేయాలంటే, ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో
ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి అని అంటే, యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ని పంచాలి కాబట్టి, రిటైర్ అవుతున్నటువంటి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ని ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒక టెంపరరీ అకౌంట్, ఆ టెంపరరీ అకౌంట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ని టెంపరరీ అకౌంట్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటువంటి వేయాలి అంటే అన్ని ఎక్స్పెన్సెస్ మొత్తం రికార్డ్ చేసుకోవాలి, ఇన్కమ్స్ మొత్తం రికార్డ్ చేసుకోవాలి. సో కాబట్టి అది కొంతవరకు స్ట్రగలే. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ని ప్రస్తుతానికి తీసుకొని, సో ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ని డెబిట్ చేసుకొని, అంటే ప్రాఫిట్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ ప్రాఫిట్ వాల్యూని రిటైరింగ్ పార్ట్నర్కి ట్రాన్స్ఫర్ చేయడం, రిటైరింగ్ పార్ట్నర్కి ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు ఇది టెంపరరీ అకౌంట్. మళ్ళీ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి దాన్ని ఏం చేస్తారు అని అంటే మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో ఎట్లా ఎంట్రీ ఇలా పాస్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ అని ఇలా ఎంట్రీ పాస్ చేసి ఇందులో వచ్చినటువంటి బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ప్రస్తుతానికి ఈ ఎంట్రీ వరకు పెట్టుకోండి. ఒకవేళ పార్ట్నర్ యొక్క షేరింగ్ రేషియో మారితే, అంటే కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయితే, అలాంటి పరిస్థితిలో అప్పుడు మనం ఏం చేయాలి? సో ఇఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ చేంజ్ అయితే అప్పుడు చూడండి, కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అండర్స్టాండ్? కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఇస్ వాట్ జర్నల్ ఎంట్రీ. సో ఇక్కడ ఈ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాఫిట్ని ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే రిటైరింగ్ పార్ట్నర్కి ఇవ్వాల్సినటువంటి ప్రాఫిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. అందుకే వీళ్ళ అకౌంట్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు ఈ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేసే విధానం చూద్దాం. సో హౌ need to calculate the profit, how we have to calculate the profit. So చూద్దాం. Profit from the date of last balance sheet to the date of retirement can be calculated by any of the two methods. Profit from the date of last balance sheet to the date of retirement can be calculated by any of the two methods. సో ఈ 2 methods ద్వారా మనం క్యాల్కులేషన్ తీసుకోవచ్చు. ఎలాగా చూద్దాం. 1, క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ టైం, దేన్ని బేస్ చేసుకొని? టైంని బేస్ చేసుకొని. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్, సో ఆర్ సేల్స్, దేన్ని బేస్ చేసుకొని? టర్న్ ఓవర్ కానీ సేల్స్ని కానీ బేస్ చేసుకొని. వన్స్ అగైన్ క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ టైంని బేస్ చేసుకొని. ఇంకోటి వచ్చి క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్, సో టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని. సో ఎలా చేయాలి ఏంటి అనేటువంటి మనం చూద్దాం, ఎలా చేయాలి ఏంటి అనేటువంటి గమనిద్దాం. ఓకే, రైట్. సో చూడండి. సో ఫస్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ టైం బేస్ చేసుకుని ఎలా చేయడం. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ప్రాఫిట్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ రూపీస్ 2,40,000 అండ్ పార్ట్నర్ రిటైర్స్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ద కరెంట్ అకౌంటింగ్ ఇయర్. దెన్ ఇప్పుడు మనకేంటి అంటే ఇక్కడ ఈ మెథడ్లో ప్రాఫిట్ అనేటువంటి మనం ఒక ఎస్టిమేషన్ తీసుకుంటాం. ప్రాఫిట్ ఈజ్ అజ్యూమ్డ్ టు హ్యావ్ అరైజన్ యూనిఫామ్లీ ఓవర్ ద ఇయర్, అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఏదైతే వచ్చి ఉంటుందో అదే విధంగానే కరెంట్ ఇయర్ కూడా ప్రాఫిట్ వస్తుంది అనేటువంటి ఇంటెన్షన్తో, అనేటువంటి అజంప్షన్తో ఇక్కడ ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది రిటైర్ అయినటువంటి పీరియడ్కి. అంటే ఇక్కడ పార్ట్నరు, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పార్ట్నర్ 3 months తర్వాత రిటైర్ అవుతున్నాడు కదా, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్తో పోల్చుకుంటే, లేదా ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ నుండి ఒక 3 months కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు 3 monthsకి సంబంధించిన ప్రాఫిట్ మనం క్యాల్కులేట్ చేయాలి. సో సింపుల్, ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అంటే 2,40,000 వచ్చింది. ఎంత వచ్చింది? 2,40,000 అనేటువంటి రావడం జరిగింది. సో ఇప్పుడు 2,40,000 వచ్చింది. తర్వాత 3 months తర్వాత రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఈ 3 months పీరియడ్కి సంబంధించి ప్రాఫిట్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. సో చూడండి, ప్రాఫిట్ ఫర్ 3 months ఆఫ్ ద కరెంట్ అకౌంటింగ్ ఇయర్ విల్ బి 60,000. సో ఎలాగొచ్చింది? 2,40,000 మనకు ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఇంటూ
3 months డివైడెడ్ బై 12. సో ఇలా చేసుకుంటే ఒక 3 months ప్రాఫిట్ ఎంత అంటే 60,000గా అజంప్షన్ చేసుకోవడం. ఇప్పుడు ఇది టోటల్ ఫర్మ్ యొక్క ప్రాఫిట్. మరి ఇందులో పార్ట్నర్ యొక్క షేర్ ఎంతైతే ఉంటుందో తన యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియోని బేస్ చేసుకొని టు సే వాళ్ళు ఈక్వల్ రేషియో అనుకున్నాం, 1:1 అనుకున్నాం, అప్పుడు 1/3 అవుతుంది. లేదు 3:2:1 అనుకున్నాం, రిటైర్ అవుతున్నటువంటి పార్ట్నర్ యొక్క షేర్ 2 అనుకున్నాం, అప్పుడు 2/6 అవుతుంది. ఇలా తన యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియోని ఆధారంగా తీసుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ షేరింగ్ రేషియో బేస్ చేసుకొని ఈ ప్రాఫిట్ అనేటువంటి తనకు ఎంత వస్తుంది అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో చూడండి, రిటైరింగ్ పార్ట్నర్ షేర్ ఈజ్ 1/3, his share of profit will be 20,000, that is 60,000 into 1/3. ఓకే, నెక్స్ట్ మనకు స్టెప్స్ ఇచ్చారు. సో ఎలాగా స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ యావరేజ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఇయర్స్ ప్రాఫిట్ యాజ్ అగ్రీడ్. సో సారీ, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇట్ మే ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. కొన్ని సందర్భాల్లో మనకు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేటువంటి తీసుకోవచ్చు. ఇట్ మే బీ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గత కొన్ని సంవత్సరాల యొక్క ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని కూడా మనము ఇక్కడ ప్రాఫిట్స్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటి అనేటువంటి మనం గమనిస్తే చూడండి. క్యాలిక్యులేట్ సో యావరేజ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎట్లాగా, ఇప్పుడు సింపుల్గా ఒక 5 ఇయర్స్కి, ఒక 3 ఇయర్స్కి సంబంధించిన ప్రాఫిట్ ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు దాన్ని మొత్తం యాడ్ చేసుకుంటాం. యావరేజ్ ప్రాఫిట్ ఎట్లా చేస్తాం, టోటల్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ అయితే అన్ని. సో చూడండి, ఇప్పుడు 20,000 ప్లస్ 30,000 ప్లస్ 25,000 ఇలా 3 ఇయర్స్ ప్రాఫిట్ ఉంది అనుకుందాం. ఈ మూడింటిని యాడ్ చేసి డివైడ్ 3 చేస్తే మనకు యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎంత, 75,000, 20 + 30 50, 50 + 25 75, 75/3 దట్ ఈక్వల్ టు 25,000 యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఫర్ దట్ పర్టికులర్ పీరియడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్. ఇప్పుడు మనకు యావరేజ్ ప్రాఫిట్ ఎంత, 25,000 వచ్చింది. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి ఒక 6 months తర్వాత, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 6 months పాటు కంటిన్యూ అయ్యాడు అనుకుందాం. 6 months తర్వాత రిటైర్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు 6/12 తీసుకుంటాం. సో 6 months పీరియడ్కి సంబంధించి, అంటే మనకి ఏదైతే యావరేజ్ ప్రాఫిట్ వచ్చిందో ఆ యావరేజ్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని ఆ 6/12 ఆ యావరేజ్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అనేటువంటి ప్రీవియస్ యావరేజ్ ప్రాఫిట్ బేస్ చేసుకొని కరెంట్ ఇయర్లో మనం అజంప్షన్ తీసుకుంటాం. ఓకే, ఈ ఇయర్కి ఇంత ప్రాఫిట్ వచ్చిందని అజంప్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఆ ఇయర్లో 12,500, అంటే 6 monthsకి సంబంధించిన ప్రాఫిట్ వాల్యూ ఎంత ఉందంటే 12,500 ఉంది. 6 monthsకి సంబంధించిన ప్రాఫిట్ వాల్యూ ఎంత ఉందంటే 12,500 ఉంది. ఇప్పుడు ఈ 12,500లో అతనికి వచ్చేటువంటి షేర్ ఎవరికి, ఈ రిటైర్ అవుతున్నటువంటి పార్ట్నర్కి వచ్చేటువంటి షేర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే ఉన్నారు పార్ట్నర్స్, లేదు, సో 3 members ఉన్నారనుకుందాం. సో 3 members ఈక్వల్ రేషియోలో పంచుకుంటున్నారు అనుకోండి, అప్పుడు 1/3. సో 1/3 వస్తుంది. సో 1/3 చేస్తే అతనికి అరౌండ్ మనకి ఎంత వస్తుందంటే 12,500/3, సో 4,167 రూపీస్ రిటైరింగ్ పార్ట్నర్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిటైరింగ్ పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ని తీసుకొని ఏం చేయాలి, ఎంట్రీలా పాస్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. లేదా ఒకవేళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మారింది, అప్పుడు కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అక్కడ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్లో కూడా గెయినింగ్ పార్ట్నర్స్ని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని కన్సిడర్ చేయాలి. సో గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడు షేర్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మారితే. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆఫ్ ద రిటైరింగ్ పార్ట్నర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో చెప్పాను కదా. థర్డ్ కాన్సెప్ట్. సో ఇది
మనకు బేస్డ్ ఆన్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని చేసేది. ఒకటి ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్ని బేస్ చేసుకొని తీసుకోవడం, రెండోది యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి కన్సిడర్ చేయడం. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ బాగా అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకంటే డెత్లో కూడా మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ చాప్టర్ ఏదైతే ఉందో అందులో మనకు హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ టర్న్ ఓవర్ రేషియో. సో క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ చూద్దాం. So steps involved in calculation of profit from the date of last balance sheet up to the date of retirement on turnover or sales. సో అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ అనేటువంటి డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, లాస్ట్ బ్యాలెన్స్ షీట్ నుంచి అప్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ వరకు రిటైర్మెంట్ని బేస్ చేసుకుని అప్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో ఈ ప్రాఫిట్ని సేల్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు. అర్థం చేసుకోండి, అంటే తను రిటైర్ అయినటువంటి పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్కి సంబంధించిన ప్రాఫిట్ మనం సేల్స్ని బేస్ చేసుకొని సేల్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం. ఎలాగా? వెరీ సింపుల్. సో చూడండి, నేను స్టెప్ బై స్టెప్ చదువుతాను, అదేవిధంగా ఒక క్యాలిక్యులేషన్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ అసర్టైన్ సేల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్. సో ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్కి సంబంధించిన సేల్స్ చూడండి. టర్న్ ఓవర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018 12 lakhs అంటే ఫస్ట్ స్టెప్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ స్టెప్ 2 అసర్టైన్ ద సేల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అప్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో అసర్టైన్ ద సేల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో చూడండి, టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ ఫర్ ద పీరియడ్ 1st April 2018 to 30th June 2018 4 lakhs. సో ఇక్కడ 2 సేల్స్ వచ్చినాయి. నెక్స్ట్ అసర్టైన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్. ఏం చెప్తున్నాడు స్టెప్ 3లో? అసర్టైన్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. అసర్టైన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్. సో ప్రీవియస్ అకౌంటింగ్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎట్లా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద సేల్స్. సో దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద సేల్స్ని ఆధారంగా తీసుకొని రావడం జరుగుతుంది. ఓకే, రైట్, చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద అకౌంటింగ్ ఇయర్ ఫర్ 31st December. సో ఫార్ములా వచ్చి ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత? 2,40,000. సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ 2,40,000. తర్వాత సేల్స్ వాల్యూ ఎంత? 12 lakhs. సో 2,40,000 డివైడెడ్ బై 12 lakhs ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 20%. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఆ పర్సంటేజ్ని మనం కరెంట్ ఇయర్కి సేల్స్తో అప్లై చేయడమే. అప్పుడు ప్రాఫిట్ వచ్చేస్తుంది. అప్లై ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద కరెంట్ పీరియడ్స్ టర్న్ ఓవర్. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకు? 20% వచ్చింది. సో ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st April 2018 to 30th June 2018. సో సేల్స్ వాల్యూ ఇంటూ 20%. కరెంట్ ఇయర్ సేల్స్ అది కూడా తను రిటైర్ అయినటువంటి పీరియడ్కి సంబంధించిన సేల్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. తాను రిటైర్ అయినటువంటి పీరియడ్కి సంబంధించిన సేల్స్. సో ఎంత ఉంది ఇక్కడ మనకు? 1st April 2018 నుంచి 30th June 2018 వరకు 4 lakhs ఇచ్చారు. సో 4 lakhs ఇంటూ 20%. దట్ ఈక్వల్ టు 80,000. దట్ ఈక్వల్స్ టు 80,000. హౌ మచ్? 80,000 రూపీస్. ఓకే, రైట్. సో ఇది ఇప్పుడు లాస్ట్లో ఇంకేం చేయాలి? పార్ట్నర్ యొక్క షేర్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం. సో పార్ట్నర్ ఏ హ్యావింగ్ 50% షేర్ ఇన్ ప్రాఫిట్స్. సో రిటైర్స్ ఆన్ 1st July. సో ఇప్పుడు వచ్చినటువంటి 40,000లో అతని యొక్క షేర్ ఎంత ఉంటుంది అని అంటే, వచ్చినటువంటి ప్రాఫిట్స్ 80,000లో అతని యొక్క షేరు 1/2 కాబట్టి 40,000 రూపీస్ తనకు ఉన్నటువంటి ప్రాఫిట్. ఇప్పుడు దీన్ని ఎంట్రీ ఎలా పాస్ చేయాలి? ఇప్పుడు మనకు గెయినింగ్ పార్ట్నర్ రేషియో తెలుసు కదా. సో ఎలా కనుక్కుంటాం గెయినింగ్ రేషియో? ఒకవేళ ప్రాబ్లంలో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చి ఉంటే అప్పుడు మనకు గెయినింగ్ రేషియో రావడం జరుగుతుంది. ఒకవేళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రాబ్లంలో ఇచ్చి ఉంటే గెయినింగ్ రేషియో అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. సో గెయినింగ్ రేషియో వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా గెయినింగ్ రేషియోని బేస్ చేసుకుని ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఒకవేళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వలేదు ప్రాబ్లంలో, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సింపుల్, ఓల్డ్ రేషియో. ఇప్పుడు
ముగ్గురు ఉన్నారు, 3:2:1 అని. ఇందులో ఈ పర్సన్ రిటైర్ అయ్యాడు అనుకుందాం. ఇంక మిగిలింది ఎంతమంది? 3:1 కదా. సో ఆ 3:1 ప్రకారంగానే కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ గెయినింగ్గా అయినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది నేను మీకు ఆల్రెడీ కొన్ని మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన్నాను. సో కొద్దిగా చెక్ చేసుకోండి. సో ఎంట్రీ ఇలా పాస్ చేస్తాం. ఒకవేళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మారలేదు అనుకోండి, ఓకే ఐఎమ్ సారీ, ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయ్యింటే, ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఈ గెయినింగ్ పార్ట్నర్ అకౌంట్ డెబిట్ టు రిటైరింగ్ పార్ట్నర్ తీసుకుంటాం. ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ కాకపోయింటే అప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాము అని అంటే, ప్రాఫిట్ అండ్ లాస్ సస్పెన్స్ అకౌంట్ టు రిటైరింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ పాస్ చేసి ఉంటాం. ఓకే, ఇలా తీసుకుంటాం అన్నమాట. సో 40,000 అండర్స్టాండ్ ఇది. ఓకే, ఇలా తీసుకోండి. వెల్, సో ఇది మనకు దీని కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి, ఎందుకంటే డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. వెల్,